పన్నీర్ మసాలా కర్రీ. పన్నీర్కి ఉప్పు కారం పట్టించాలి. ఉల్లిపాయలు, టమాటా తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా నూనె వేసి, కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేసి పన్నీర్ ముక్కలు వేపాలి. ఇది వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేపాలి. ఇప్పుడు ఈ ముక్కలు మనం నూనెలో వేస్తున్నాం. ఓకే, నూనెలో వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. వేడితే అన్నమాట. మనం పన్నీర్ ముక్కలు వేపుకున్నాం కదా, ఆయిల్లోనే ఇంకో స్పూన్ ఆయిల్ పడుతుంది. వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసిన తర్వాత ఒక జీడిపప్పు ఒక 4 వేద్దాం. గ్రేవీ బాగా వస్తుంది. టమాటాలు మగ్గినంత వరకు ఉల్లిపాయలు, ఇందాకలా మనం ఉల్లిపాయలు వేపాం కదా, అందులోనే కొద్దిగా ఆయిల్ వేద్దాం. ముందే వేపాను కదా, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ మరిగిన తర్వాత ఈ గరం మసాలా వేద్దాం. చిన్నది రా గరం మసాలా. ఈ రా గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క వేసాము. పచ్చిమిరపకాయలు, ఇవి ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఇందాక ఉల్లిపాయలు వేపాం కదా, ఉల్లిపాయలు వేపినది పేస్ట్ చేసాం. టమాటా ఉల్లిపాయ వేపి పేస్ట్ చేసాం. జీడిపప్పు కూడా వేసాం అందులో. అది ఇందులో వేస్తాం. వేసిన తర్వాత అది బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ తేలినంత వరకు కూడా ఒక స్పూన్ కారం వేద్దాం. కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ధనియాల పౌడరు వేసిన తర్వాత కొంచెం వేస్తే గట్టిగా అవుతుంది. వేసిన తర్వాత కొద్దిగా వాటర్. ఓకే, చాలు.
పెరిగేసాను. పచ్చి వాసన పోయినంత వరకు వేపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేద్దాం. ఓకేనా? వాటర్ ఇప్పుడు సాల్ట్ చూద్దాం. మనం పన్నీర్ ముక్కలు వేపినప్పుడు దాని మ్యారినేషన్కి కొద్దిగా సాల్ట్ వేసాం. చూసుకొని సాల్ట్ పడుతుంది. అది మూత పెట్టేద్దాం, మగ్గాలి. నూనె తేలినంత వరకు మగ్గించాలి. ఇప్పుడు ఆయిల్ తేలినట్టుగా వచ్చింది. దీన్ని మనం రైట్ ఇప్పుడు వేసేద్దాం. పన్నీర్ని దాంట్లో పంపించేద్దాం. గ్రేవీలో ఎదురు చూస్తున్నాయి పన్నీర్ ముక్కలు. ఎప్పుడెప్పుడు గ్రేవీలోకి వెళ్దామా ఎదురు చూస్తున్నాయి. పంపించేస్తాం. ఎక్కువ వెయిట్ చేయడం బాగోతుంది. నేను కొద్దిగా ఆయిల్ తక్కువ వేసాను. మామూలుగా ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయిల్ తక్కువ వేసుకుంటే మంచిది కదా. ఆయిల్ తక్కువ వేసాను. కొత్తిమీర గార్నిషింగ్ చేద్దాం. అది కొద్దిగా ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం. ఆల్మోస్ట్ సరిపోయింది. కాకపోతే ఇంకా కర్రీ అయిపోయింది. అది ఆపేసాం. ఇప్పుడు కర్రీని డిష్ అవుట్ చేద్దాము. ఓకే, ఇది మా ఆవిడకి ప్రేమతో పన్నీర్ మసాలా కర్రీ తయారు చేశాను. తర్వాత చెప్తుంది ఎలా ఉందో. ఇది నాకు ఇది మా ఆవిడది, ఇది నాది. తర్వాత చెప్తారు ఎలా ఉందా టేస్ట్. మా ఆవిడ గారు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉన్నారు. ఎలా ఉంది? సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది.